ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 90. నేను 16 స్ట్రైట్ విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి దోశ తీసుకున్నాను. దాని రెసిపీ అయితే చూపించేస్తాను. దానికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ జొన్నలు, ఒక హాఫ్ గ్లాసు శనగలు తీసుకున్నాను. దాంతోపాటు ఒక హాఫ్ గ్లాసు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఇంకా కొన్ని మెంతులు కూడా తీసుకున్నా. యాక్చువల్గా నాకు ఫైబరు కొంచెం తక్కువ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ ఫ్లాక్స్ సీడ్స్ అయితే అన్నిట్లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇవి ఎర్లీ మార్నింగే సోక్ చేసి నానబెట్టుకున్నాను. 8 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని బ్యాటర్ ఓవర్ నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకున్నాను. నేను ఫ్లాక్స్ సీడ్స్ వేస్తే దోశలు వస్తాయో రావో అని నాకు అది ఒక డౌట్ ఉండే, బట్ బాగా చక్కగా వస్తున్నాయి. ఇంకా నాకు ప్రాబ్లం లేదులే అనిపించింది. నేనైతే ఈ మధ్య దోశ బ్యాటర్లు అన్నిట్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా వేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కు ఇదైతే ఫర్మెంట్ అయింది. దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకొన్ని వాటర్ వేసుకుని దోశ బ్యాటర్లో అయితే మొత్తం అంతా కూడా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకున్నాను. అంటే కొంచెం లూజ్గా చేసుకుని దోశ అయితే వేసుకున్నాను. బాగానే వచ్చింది, ప్రాబ్లం లేకుండా. అంటే నేను ఫ్లాక్స్ సీడ్స్ వేసి దోశ ఈ మధ్య వేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు ఫ్లాక్స్ సీడ్స్ కూడా మిక్స్ చేసి. ఇంకా బాగానే వచ్చింది దోశ అయితేనే. ఈ దోశ అయితే 2 దోశ తీసుకున్నాను. అందులోకి కొంచెం అయితే కోకోనట్ చట్నీ, ఇంకా కొంచెం అల్లం చట్నీతో అయితే తీసుకున్నాను. ఇంకా 11 o'clock టైంలో మస్క్ మిలాన్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు వైట్ రైస్, వంకాయ శనగపప్పు మసాలా కర్రీ, కొంచెం బీట్రూట్ ఫ్రై, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఈ వంకాయ శనగపప్పు మసాలా కర్రీ షార్ట్ ఫీడ్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. 3 o'clock టైంలో ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. ఇంకా 5 o'clock టైంలో అయితే స్టీమ్ చేసిన స్వీట్ పొటాటో తీసుకున్నాను. స్వీట్ పొటాటో బాయిల్ చేయడం కన్నా స్టీమ్ చేస్తే బెటర్, టేస్ట్ బాగుంటుంది. అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏం మిస్ కాకోకుండా ఉంటాయి. ఇంకా ఇవైతే 2 తీసుకున్నాను. 3 పెట్టుకున్నాను కానీ తీసుకోలేదు. 2 అయితే తీసుకున్నాను ఇందులోను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.